ఏమయ్యా కడికిపాటి నరసింహారావు నా మీద యుద్ధం ప్రకటించావా ప్రపంచ యాత్రికుడి మీద? జోడించి కొట్టేస్తాను ఇయ్యతవ్వా. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టేద్దాం అనుకుంటున్నావేంట్రా? బుద్ధి ఉందా కొసంత? ఇంకిత జ్ఞానం ఉందా? కాదు, నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్ బ్రహ్మదేవున్నయ్యా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నీ జన్మరహస్యం చెప్తాను చూడు. నవ్వమాక, నీకు తెలియదు నేను చెప్తాను. నేను సాక్షాత్ బ్రహ్మదేవుణ్ణి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసా. నువ్వెవరనుకుంటున్నావు? విష్ణుమూర్తివి. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఈ దుష్టుడు నీచుడు రోజున బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా ఈ వివాదంలోకి లాగేశాడు. బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడు ఏమయ్యా అంటే మా గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు శివుడు మన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లుంటుంది తెలుసా? అది నా మీద నా మూత్రం పూసుకున్నట్టు అనిపిస్తుంది. మన ముగ్గురం కారణ జన్మలు ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. దరిద్రుడా, నిన్ను చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? నీచుడా, కామ పిశాచి. విష్ణుమూర్తి అని చెప్తున్నానా? యుద్ధం ప్రకటించకూడదు. మనలో మనం కొట్టుకోవడం ఏంటి? మన అంతా ఒకటే కుటుంబం. అని ఎవరికైనా చూపించండి రా. ఇగో తలరాతలు రాసేది నేనే. చెప్పమంటావా? నువ్వు ఇప్పుడు పోతావో? అది బుర్రా భూత, బుర్రా ఉంది. నాకు నిమిషంలో లోకాలు మార్చేస్తుంటాను. నిమిషాల్లో రంభా వరసే మేనకలు నా లోకంలోనే ఉంటారయ్యా, నా ముందే ఉంటుంటారు. నాకెందుకు? కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఇంకా డబ్బు విషయం అంటావా? లక్ష్మీదేవి కుప్పల తెప్పలా ఉంది, వద్దు తెల్ల అంటే వస్తూ ఉంటుంది. అత్తారెడ్డి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్ధం. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్ధం. మన అమ్మల్ని తిడతా ఉన్నాడు. ఎంతో గౌరవించే చాగంటి కోటేశ్వరరావు గారిని, గరికపాటి వారిని వీళ్ళని తిడతా ఉన్నాడు. మరి వీడు ఎక్కడికి వచ్చేస్తాడు? అమెరికాలో ఉద్యోగం చేశాను, వచ్చింది. అయితే అమెరికాలో ఉద్యోగం ఏది? అది కూడా అశుద్ధం కడిగే ఉద్యోగం. ఏం చేస్తాం? వాడు దేనితో మొదలయ్యాడు? మరుగుదొడ్లు కడుక్కోడు, చివరికి అక్కడికే వచ్చేస్తాడేమో. ఒకసారి ఆలోచించుకో అన్వేష్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. తనని ఫాలో అయ్యేవాళ్ళు, తనని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకే తలరాతలు నా చేతిలో ఉండేవి. సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడైనా అడిగాను, ఫాలో చేయమని. వాడే వచ్చాడు, వాడే పోయాడు, వాడి కర్మ దరిద్రం, నాకెందుకు? అలాంటోడు మాటలు వినడం, అలాంటోడు ఛానల్ ఫాలో చేయడం కూడా తప్పే. దయచేసి నాన్ వేసిన కోడికి అందరూ అన్సబ్స్క్రైబ్ కొట్టేయండి, అన్ఫాలో చేసేయండి. శాపనార్థాలు పెట్టి 2026లో మీరు అష్ట కష్టాలు పడతారు. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నా అకౌంట్లో 6 కోట్లు 8 కోట్లు ఉన్నాయని చెప్తా ఉన్నావు కదా. ఆ 6 కోట్లు 8 కోట్లు అరే ఎక్కడికి పోతేలే అనుకుంటున్నావు కదా. నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. ఇండియాకి తీసుకొస్తారు. నిన్ను బయటికి తీసుకురావాలంటే పెద్ద పెద్ద లాయర్లు కావాలి. సో ఆ లాయర్లకు నువ్వు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ లాయర్ల ఖర్చుకే, కోర్టుల చుట్టూ తిరగడానికే నీ దగ్గర ఉన్న 6 కోట్లు హాఫ్ పట్ అయిపోతాయి. నువ్వు రాసి పెట్టుకో. ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకు. నేను ఇక్కడ ఉన్నా కదా, నన్ను ఎలా తీసుకొస్తారనుకుంటున్నావేమో. ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం నువ్వు ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నావు. మన దేశాన్ని గురించి, మన ఐక్యత గురించి, మన దేవుళ్ళ గురించి మాట్లాడిన ఈ బిఎన్ఎస్ చట్టాల ప్రకారం వర్తిస్తాయి. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? ఇక్కడి సెక్షన్లు, చట్టాలు నీవు భారత పాస్పోర్ట్ ఉంది కాబట్టి నీకు ఖచ్చితంగా వర్తించి తీరుతాయి. కాబట్టి నిన్ను లాక్కొస్తారు. నీ 6 కోట్లు ఏదైతే బలుపు చూసుకుని మాట్లాడుతూ ఉన్నావో అవన్నీ హాంఫట్ అయిపోతాయి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? నిన్ను అభిమానించి, నిన్నెంత సబ్స్క్రైబ్ చేసి, నిన్ను ఫాలో అయ్యి, నీకు కోట్లు కోట్లు డబ్బులు ఇచ్చిన ఈ దేశాన్ని, ఈ దేశ పౌరుల్ని, తెలుగు వాళ్ళని, నీ ఫాలోవర్స్ని ఈ విధంగా తిడతా ఉన్నావే. ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు నువ్వు టోటల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. బద్దంలాగా అన్వేష్ రాసి పెట్టుకో. నువ్వు దేనితో మొదలయ్యావో మరుగుదొడ్లతో, మళ్ళా నువ్వు అక్కడికే వెళతావు అని నెటిజన్లు మండిపడతా ఉన్నారు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.